Hi guys, welcome to our YouTube channel HVD Creations. ఈ రోజు అయితే మేము సరస్వతీదేవి పూజ చేసుకోవడానికి శ్రీపీఠం అయితే వెళ్తున్నాం. మీరు కూడా మా పూజ చూద్దరు గాని రండి. శ్రీపీఠం ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. ఇది SRMT దాటికి అయితే ఉంటుంది. శ్రీపీఠం అయితే వచ్చేసాం, లోపలికైతే వెళ్తున్నాం. పూజ అయితే స్టార్ట్ అయిపోయిందని మేము ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం, కానీ పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళిన 30-40 మినిట్స్ తర్వాత అయితే స్టార్ట్ అయింది. సరస్వతి పూజకి అయితే పేరెంట్స్ని అలౌ చేయలేదు, మమ్మల్ని మాత్రమే వెళ్ళమన్నారు. బట్ నా మదర్ పర్మిషన్ తీసుకుని మా దగ్గరికి అయితే వచ్చారు. పూజకి అయితే మమ్మల్ని ఏం తీసుకురావద్దన్నారు. కుంకుమ, అమ్మవారి ఫోటో అయితే వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ పరిపూర్ణానంద స్వామి వారు మాకు పూజ ఎలా చేయాలో చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు చదువుకునే స్టూడెంట్స్ అయితే వచ్చారు. చాలా అంటే చాలా స్టూడెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు సరస్వతి పూజ చేసుకోవడానికి. ఇక్కడ హాల్ అయితే నిండిపోయింది. మా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలా ఇంతమందిలో పూజ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పూజ అయితే కంప్లీట్ అయింది. మేము పూజ చేసిన కుంకుమను సరస్వతి అమ్మవారికి చూపించమని గురువుగారు అయితే చెప్పారు. మేము అదే చేస్తున్నాం. ఇక్కడైతే గురువుగారు సరస్వతి అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు. హారతి అయితే తీసుకుని బయటకి అయితే వచ్చేస్తున్నాం. బయటకి అయితే వచ్చేసి ప్రసాదం అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం గాయస్. హాయ్ అండి. సరస్వతి పూజ కన్నా ముందు మా మదర్తో నేనైతే శ్రీపీఠం వెళ్ళాను. ఆ వీడియో ఇది. శ్రీపీఠం అయితే వచ్చేసాం. ఇక్కడ అందరూ రెడ్ శారీసే కట్టుకుంటున్నారు. సో మా మదర్ నాకు రెడ్ లంగా జాకెట్ అయితే వేశారు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి గైస్ ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే వచ్చారు. మేము కూడా లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే నేను అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. అమ్మవారిని అయితే చాలా అందంగా అలంకరించారు కదా గైస్. ఇప్పుడైతే అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం. ఇది అయితే యాగశాల. ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఇప్పుడైతే భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 3 వరకు కుంకుమ పూజలు అయితే జరుగుతాయి. ఇక్కడికి ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం అయితే జరుగుతుంది. సో మేము కూడా భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాం.
ఇదిగోండి గాయస్, నేనైతే భోజనం చేస్తున్నా. మేమైతే భోజనం చేసాక మెయిన్ టెంపుల్కి అయితే వచ్చాం. లంచ్ టైంలో అయితే దర్శనంకి ఎలా ఉండదు, బట్ నార్మల్గా చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ శారీస్ అండ్ గోదర్బర్ ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. మా మదర్ అయితే ఈరోజు ఏం తీసుకోలేదు, ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మా మదర్ తీసుకున్నారు కాబట్టి. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే గాయస్. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని బయటకు అయితే వెళ్తున్నాం. శ్రీపీఠం మొత్తం రెడ్తో నిండిపోయింది గాయస్. ఎవరెవరో కూడా తెలీదు, ఎక్కడెక్కడి నుంచో కుంకుమ పూజ చేయించుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళడానికి అయితే బయటకు వచ్చేసాం గాయస్. ఇక్కడైతే నేను క్యాండీ కొనుక్కున్నాను గాయస్. క్యాండీ అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you for watching this video guys. Bye.